నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అంటే ఇస్రో మరో కీలక ప్రయోగానికి సిద్ధమవుతుంది. దాదాపు 7 నెలల తర్వాత మరోసారి విజయవంతమైన ప్రయోగంతో తిరిగి రాబోతున్న ఇస్రో NVS-03 నావిగేషన్ శాటిలైట్ ను సెప్టెంబర్ మొదటి వారంలో ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. అయితే ఈ ప్రయోగం విజయవంతమైతే కేవలం మరో శాటిలైట్ ను అంతరిక్షంలోకి పంపినట్టే కాదు, భారత్ సొంత నావిగేషన్ వ్యవస్థ నావల్ సీకు ఇది మరింత బలాన్ని అందించనుంది. ముఖ్యంగా దేశ రక్షణ, వ్యూహాత్మక రంగాలు, రవాణా, విపత్తుల నిర్వహణ వంటి కీలక రంగాల్లో స్వదేశీ నావిగేషన్ సామర్థ్యం భారత్కు ఎంత ముఖ్యమో ఈ మిషన్ మరోసారి చాటి చెప్పనుంది. 2026లో ఇస్రోకి ఇది అత్యంత కీలకమైన మిషన్లలో ఒకటిగా మారనుంది. జనవరి 2026లో జరిగిన ప్రయోగం ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో తదుపరి ప్రయోగాలపై సహజంగానే ఆసక్తి పెరిగింది. ఇప్పుడు NVS-03 మిషన్తో ఇస్రో మళ్లీ తన సత్తా చాటేందుకు సిద్ధమవుతుంది. NVS-03 ఇప్పటికే ప్రయోగానికి సిద్ధంగా శ్రీహరికోటలో ఉన్నట్లు సమాచారం. సెప్టెంబర్ మొదటి వారంలో దీన్ని కక్షలోకి ప్రవేశపెట్టే లక్ష్యంతో ఏర్పాట్లు జరుగుతున్నాయి. అసలు NVS-03 ప్రత్యేకత ఏంటి? NVS-03 అనేది NAVIC వ్యవస్థలో భాగమైన నావిగేషన్ శాటిలైట్. NAVIC అంటే నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టిలేషన్. అంటే అమెరికాకు చెందిన GPS పై మాత్రమే ఆధారపడకుండా భారత్ స్వయంగా అభివృద్ధి చేసుకున్న శాటిలైట్ నావిగేషన్ వ్యవస్థ. మన దేశానికి సంబంధించిన ప్రాంతాలలో మరింత సమర్థవంతమైన పొజిషనింగ్, నావిగేషన్, టైమింగ్ సేవలను అందించడమే NAVIC ప్రధాన ఉద్దేశం. ఒక దేశానికి సొంత నావిగేషన్ వ్యవస్థ ఉండడం అంటే కేవలం మ్యాప్లో మన లొకేషన్ తెలుసుకోవడం మాత్రమే కాదు. డిఫెన్స్, మిలిటరీ ఆపరేషన్స్, సముద్ర రవాణా, విమానయానం, రైల్వేలు, రోడ్డు రవాణా, అత్యవసర సేవలు, విపత్తు నిర్వహణ వంటి అనేక రంగాలలో శాటిలైట్ నావిగేషన్ కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే NAVICను బలోపేతం చేయడానికి భారత్కు వ్యూహాత్మకంగా కూడా చాలా కీలకం. విదేశీ నావిగేషన్ వ్యవస్థలపై ఆధారపడడాన్ని తగ్గించి అవసరమైన సమయంలో దేశ సొంత వ్యవస్థను ఉపయోగించుకునే సామర్థ్యం ఉండడం భారత భద్రతకు అదనపు బలం. అయితే ప్రస్తుతం NAVIC వ్యవస్థకు మరింత బలం అవసరం. మార్చి 2026 నాటికి కేవలం 3 NAVIC శాటిలైట్లు మాత్రమే నావిగేషన్ సిగ్నల్స్ ప్రకారం చేస్తున్నట్లు సమాచారం. అందుకే కొత్త తరం NVS సిరీస్ శాటిలైట్ ప్రయోగాలు కీలకంగా మారాయి. NVS-03 తర్వాత NVS-04, NVS-05 కూడా వరుసగా ప్రయోగించేందుకు ప్రణాళికలు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ శాటిలైట్లు అందుబాటులోకి వస్తే NAVIC కాన్స్టిలేషన్ మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో మరో కీలక మిషన్పై కూడా ఆసక్తి నెలకొంది. GISAT-1A బై EOS-05గా పేర్కొంటున్న ఈ ఉపగ్రహం భారత భూభాగాన్ని వేగంగా పరిశీలించేందుకు ఉపయోగపడే ఎర్త్ అబ్జర్వేషన్ సామర్థ్యాలతో సంబంధం కలిగి ఉంటుంది. భారత భూభాగంపై దాదాపు రియల్ టైంకు దగ్గరగా ఇమేజింగ్ సామర్థ్యాలు అందుబాటులోకి వస్తే వ్యవసాయం, విపత్తు నిర్వహణ, వాతావరణ పరిశీలన, భద్రత వంటి అనేక రంగాలలో ఉపగ్రహ డేటా ఉపయోగపడుతుంది. అయితే NVS-03 ప్రయోగంపై ఇంత ఆసక్తి ఎందుకు? ఒకవైపు NAVICను బలోపేతం చేయాల్సిన అవసరం, మరోవైపు జనవరి ప్రయోగం తర్వాత ఇస్రో నుంచి వస్తున్న కీలక మిషన్ కావడంతో NVS-03పై అందరి దృష్టి ఉంది. ప్రయోగం విజయవంతమైతే ఇస్రో తన తదుపరి మిషన్లకు మరింత నమ్మకంతో ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. అంతేకాదు NVS-03 తర్వాత NVS-04, NVS-05 వంటి మిషన్లు కూడా వరుసగా కొనసాగితే భారత స్వదేశీ నావిగేషన్ వ్యవస్థకు మరింత స్థిరత్వం వచ్చే అవకాశం ఉంటుంది.